ఈ రాత్రికాల సమయం మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామం పేరిట శుభమును కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా దేవుని సన్నిధిలో? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మైక్ ఇవ్వండి, ఆ మైక్. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు మనకు చాలా ఆలస్యమైంది. కూటాన్ని ప్రారంభించినాం, కానీ వర్తమానంలోకి వెళ్తానికి ఆలస్యమైంది. ఈ సమయంలో ప్రియులారా, ఇప్పటికే సమయం చాలా గడిచింది కనుక మన సమయాన్ని వ్యర్థం చేయక సరాసరిగా దేవునికి వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు రేపు 2 రోజుల్లో మనకు 3 కూటాలు ఉన్నాయి. మన మధ్య దేవునికి వర్తమానం అందిస్తానికి దేవుని చేత నడిపించబడుతున్న దైవదాసులు మన యొక్క దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి సంఘం తరఫున స్వార్థికునిగా ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో మరియు ఇతర దేశాల్లో కూడా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు ప్రియ సహోదరులు రాయ్ మాథ్యూస్ గారు మన మధ్య ఉన్నారు. సహోదరులు మన మధ్య ఉండి దేవుని యొక్క వాక్యం అందించడం అనేది చాలా దీవెనకరమైనటువంటి సంఘటన, దీవెనకరమైనటువంటి కార్యం. ఈ ప్రకారంగా దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన బట్టి మంచి అవకాశం కలగచేసి అందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సత్యవాక్యం చుట్టూ చేరి సహవాసం చేయటకు ఆయన అనుగ్రహించినటువంటి యొక్క మంచి అవకాశం బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో సహోదరులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. మన మధ్య మొదటిసారి కర్నూలు పట్టణానికి రావటం, ఈ విధంగా మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభువులు కలుగునుగాక. సమయాన్ని వ్యర్థం పోనీకున్నట్లుగా సరాసరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. వర్తమానంలోకి వెళ్తానికంటే ముందుగా ఒక చిన్న విషయం ఏంటిదంటే, యాక్చువల్లీ తర్జుమా చేస్తానికి చాలా ప్రయత్నం చేసినాము, కానీ ఎక్కువ మంది వేరే వేరే మీటింగ్స్లో బిజీ ఉంటాను బట్టి సమయాన్ని మనకి ఇవ్వలేకపోయినారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తర్జుమా కోసం నేనే నిలబడుతున్నాను. ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు కూడా దయచేసి సంఘము సహోదరులందరూ కూడా దాని విషయంలో నన్ను భరించాల్సిందిగా కోరుచున్నాను. ఈవెన్ మై థ్రోట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అంటే ఈ యొక్క గత 5 రోజుల నుంచి కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాను బట్టి కూడా స్వరం సరిగా లేదు. అయినప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతుండగా మీ అందరి ప్రార్థన నాకు అవసరం. ఈ సమయంలో ప్రియులారా, సరాసరిగా దైవ సేవకులు మన మధ్యకి ఆహ్వానిద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ రాయ్ మాథ్యూస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు డెలివర్ ద మెసేజ్. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. I'm really very happy to be among you. మీ మధ్య నేను ఉన్నట్టుకు చాలా సంతోషిస్తున్నాను. This is the first time I'm in Kurnool. కర్నూలులో నేను మొదటిసారిగా వచ్చి ఉన్నాను. And I greet you all in the name of Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. We are not new for each other. మనము ఇప్పుడు ఒకరికొకరు కొత్తవారేమీ కాదు. Before the foundation we know each other. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఒకరినొకరు ఎరిగి ఉంటున్నాము. So maybe we forgot that memories. ఒకవేళ మనం అప్పుడున్నటువంటి జ్ఞాపకాలు మర్చిపోయి ఉండవచ్చు. But really we are not from meeting now. We have the relationship before the foundation of the world. అయితే నిజంగా చెప్పాలంటే మనం ఇప్పుడు కలుసుకోవట్లేదు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే మనం కలిసి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. And our previous brother said my throat is not good. సహోదరుడు చెప్పినాడు నా యొక్క స్వరం సరిగా లేదని. My pastor always says the good singers always have a bad throat. అయితే మా యొక్క సంఘ కాపరి గారు ఎల్లప్పుడూ నాతో ఏం చెప్పేవాళ్ళంటే, మంచిగా పాడే వాళ్ళందరి యొక్క గొంతులు సరిగా ఉండవు అని చెప్పేవాడు. ఆమేన్. The good singers always have a bad throat. అయితే మంచి పాట పాడే వాళ్ళు, మంచిగా పాటలు పాడే వాళ్ళ యొక్క గొంతు ఎప్పుడు కూడా చెడిపోతుంది. Amen. ఆమేన్. So may God help my brother. మా యొక్క సహోదరుని దేవుడు ముట్టును గాక. And I would like to say thanks for Brother John Paul. నేను ముందుగా సోదరుడు జాన్ పాల్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. So he permitted me to stand on his space. ఎందుకంటే ఆయన యొక్క స్థలంలో నేను నిలబడటానికి నాకు అనుమతి ఇచ్చినాడు. Amen. ఆమేన్. So we met. I heard about him, but first time I met him in Katrinpadu. సహోదరుని గురించి నేను ఇంతకుముందు విని ఉన్నాను, కానీ మొదటిసారిగా కాట్రేనిపాడులో సహోదరుని కలిసి ఉన్నాను. And heard his message. నేను ఆయన యొక్క వర్తమానం కూడా విన్నాను. Really a wonderful man of God. నేను తప్పనిసరిగా ఖచ్చితంగా చెప్తున్నా ఆయన దేవుని యొక్క మనుషుడని. Amen.
We are not just lifting each other, that's just whatever in the heart they were saying openly. అయితే మేము ఒకరినొకరు గొప్ప చేయట్లేదు కానీ మా హృదయంలో ఏదైతే ఉందో దాన్నే బహిరంగంగా చెప్పుచున్నాము. Amen. ఆమేన్. So we are children of God, we say amen. మనం దేవుని పిల్లలం కనుక మనం ఆమేన్ చెప్పాలి కదా. Amen. So pray for brother సహోదరుని గురించి మీరు ప్రార్థించండి, and for his family. ఆయన కుటుంబం కోసం. Pray for me too నా గురించి కూడా ప్రార్థించండి, and my family. నా కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. So I'm staying in Delhi. నేను ఢిల్లీలో నివాసం ఉంటాను. My original place is Ooty. నా యొక్క సొంత ప్రదేశం మాత్రం ఊటీ. I'm doing the service for God. నేను దేవుని కోసం పరిచర్య చేస్తున్నాను. And my pastor, you know all very well, that Praveen Lal, he passed away last year. గత సంవత్సరం నాడు ప్రభునందు నిద్రించినటువంటి మా పాస్టర్ గారు ప్రవీణ్ లాల్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసి ఉంటుంది. And YouTuber Ashish Lal also. మీరు ఆయనకు కుమారుడైన ఆశీష్ లాల్ గురించి కూడా విని ఉంటారు. So I am from the same church. నేను అదే సంఘం నుంచి వచ్చి ఉన్నాను. So I don't want to waste the time. నేను సమయాన్ని ఎంత మాత్రం వ్యర్థం చేయదలుచుకోవట్లేదు. The main thing we talk about is Jesus. మనము మాట్లాడగలిగినటువంటి మాట లోపల ముఖ్యమైన విషయం ఏంటిదంటే యేసు క్రీస్తు. There is the main subject. అదే మన యొక్క ముఖ్యమైనటువంటి అంశం అయి ఉన్నది. So today night before we sit down, we open our holy Bibles. అయితే మనం కూర్చుంటానికంటే ముందుగా మనం బైబిల్ గ్రంథాలు తెరిచి 2 Thessalonians chapter 2. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2nd chapter, 2వ అధ్యాయము first 3 verses. మొదటి 3 వచనాలు. Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ, and by our gathering together unto him, that ye be not soon shaken in mind, or be troubled, neither by spirit, nor by word, nor by letters as from us, as that the day of Christ is at hand. Let no man deceive you by any means, for that day shall not come, except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. Amen. ఆమేన్. Shall we bow down for a small prayer? మనం చిన్న ప్రార్థన కోసం తలలో ఉంచుదాం. Our Abba, our Father, our Lord Jesus Christ, మా ప్రభువా, మా తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, thank you for this wonderful fellowship in the evening time, Lord. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన యొక్క మంచి సహవాసమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We are standing in your presence by your grace, దేవా, నీ కృపను బట్టి మీ సన్నిధిలో నిలబడి ఉన్నాము. because no one can come unto you until you pull that person unto you, Lord. దేవా, నీవు ఆకర్షించి నీవు లాగితేనే తప్ప ఏ మనుషుడు నీ ఎద్దుకు రాలేడు. So we not came here by our own, it's your perfect will we are here, Lord. ప్రభువా, మేము మా యొక్క సొంత జ్ఞానముతో ఇక్కడికి రాలేదు కానీ నీ పరిపూర్ణ చిత్తమును బట్టి వచ్చి ఉన్నాము. And we believe that when you brought us here to some reason, Father. ప్రభువా, మేము నమ్ముచున్న విషయం ఏంటిదనగా ఒక కారణమును బట్టి మీరు మమ్మల్ని ఇక్కడికి నడిపించినారని. And you promised that where 2 or 3 gather, I will be amongst them. ఎక్కడైతే 2-3 ఏకీభవిస్తారో కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు. And you never break your promise, you always fulfill your promise, Father. దేవా, నీ యొక్క వాగ్దానమును ఎన్నడూ విడిపోకుండానట్లుగా ఆ వాగ్దానముతో నిలబడి దాన్ని నెరవేర్చినట్లుగా మేము ఎరుగుదుము. And we believe that the same promise you are fulfilling today among us. ప్రభువా, మా మధ్యలో ఈ రోజున అదే విధమైన వాగ్దానము నెరవేర్పు జరిగిస్తావని నమ్ముచున్నాము.
And we surrender our body, spirit, soul in your almighty hand. ప్రభువా మీ యొక్క శక్తి కలిగిన హస్తములోనికి మా శరీరమును ప్రాణమును ఆత్మను సమర్పించుకుంటున్నాము. Wash us by your precious blood. నీ యొక్క ప్రశస్తమైన రక్తము చేత శుద్ధీకరించండి. And fill us by your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి. The word is already inspired by the Holy Ghost. దేవా నీ పరిశుద్ధాత్మ చేత నీ వాక్యము ఇప్పటికే ప్రభావితము చేయబడింది. And Lord, inspire us to receive the inspired word. ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని కూడా ఆకర్షించమని ప్రాధేయపడుచున్నాం. And forgive our sins and trespasses. దేవా మా యొక్క అతిక్రమములు మా పాపములు క్షమించండి. And take away all the unbelief from us, Lord. దేవా మానవ నుంచి ప్రతి అవిశ్వాసమును తీసివేయండి. So let the sweet Holy Spirit freely access among us, Lord. ప్రభువా మా మధ్యలో నీ యొక్క ఆత్మ నడిపించబడులాగా నీ ఆత్మను మాలో నింపండి. Give us one spirit, Lord. దేవా మాకు ఏకాత్మను అనుగ్రహించండి. Take away all the differences among us. మా మధ్యలో ఉన్నటువంటి ప్రతి భేదాభిప్రాయమును తొలగించండి. Let you increase, we decrease, Lord. ప్రభువా నీవే హెచ్చించబడులాగా మేము తగ్గించబడులాగా సహాయం చేయండి. And we are surrendering everything in your almighty hands. సమస్తమైన కార్యములన్నింటినీ కూడా మీ శక్తి కలిగిన హస్తాలకు సమర్పిస్తున్నాము. In the precious name of Lord Jesus Christ, we are asking this prayer. దేవా నీ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన నీ శ్రేష్టమైన నామములో మేము దీన్ని అడుగుచున్నాము. Amen. ఆమేన్. You may be seated, my brothers and my sisters. నా సహోదరి సహోదరులారా మీరు కూర్చోవచ్చును. We have space inside. If anyone from the outside can come and sit inside also, can come and sit inside. బయట కూర్చున్న వాళ్ళు ఎవరైనా లోపల స్థలం ఉన్నది కనుక మీరు వచ్చి లోపల కూర్చోవచ్చును. Because sitting inside is good. లోపల కూర్చోవడం చాలా మంచిదండి. Hallelujah. హల్లెలూయా. Are you happy today evening? ఈ సాయంకాల సమయంలో మీరు సంతోషంగా ఉన్నారా? Because being in the presence of God is really the moments of happiest moments. ఎందుకోసం అంటే దేవుని సన్నిధిలో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషకరమైన సమయం అండి. Hallelujah. హల్లెలూయా. So this is the first meeting. ఇది మొదటి కూటము. I don't want to keep you for a long time. నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఉంచదలుచుకోవట్లేదు. Shall we go till 10, brother? నో ప్రాబ్లం. యు కెన్. You know, my brother, my sisters, సహోదరి సహోదరులారా, we all following one message. మనమందరము కూడా ఒకే వర్తమానమును వెంబడిస్తున్నాము. Amen. ఆమేన్. God sent his prophet in this last year days. ఈ చివరి కాల సమయంలో దేవుడు తన యొక్క ప్రవక్తను పంపించి ఉన్నాడు. And God brought us out from all confusions. సమస్తమైన గందరగోళములో నుంచి దేవుడు మనల్ని బయటికి నడిపించినాడు. Amen. ఆమేన్. And there are lots of confusions in the denomination systems. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘ శాఖల లోపల అనేక రకాల ఆ యొక్క గందరగోళములు ఉన్నాయి. And God brought us, God said in Revelation chapter 18:4, he said, my people come out. దేవుడు ప్రకటన గ్రంథం 18:4 వచనంలో ఏమంటున్నాడు అంటే నా ప్రజలారా బయటికి రండి అని పిలుస్తున్నాడు. The same God who said in Egypt, let my people go. అయితే అదే దేవుడు ఏమంటున్నాడంటే మరలా తిరిగి నా ప్రజలు వెళ్ళును గాక అంటున్నాడు. When God said, Moses, I came down and you go and deliver my people. అయితే దేవుడు ఇక్కడ మోషే దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే నేను వచ్చున్నాను గనుక నీ వెళ్ళి నా ప్రజలు విడిపించుము అన్నాడు. In other words, Lord, you came down, why not you deliver your people? అయితే ఇక్కడ దానికి అర్థం ఏంటిది? నీవే దిగి వచ్చినావు కదా, నీవెందుకు విడిపించకూడదు అనొచ్చు. Amen. అవునా? All the way you came down from heaven. అయితే నువ్వు పరలోకము నుంచి ఇంత దూరం దిగి వచ్చినావు కదా. From here to Pharaoh, why not you go and you deliver your people? ఇక్కడ నుంచి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నీ ప్రజలను విడిపించలేవా? Amen. ఆమేన్. But God came down from heaven. దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చి But to deliver that people from that cry, he need a man. అయితే ఆ యొక్క వేదనలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడం కోసమే దేవునికి ఒక మనుషుడు అవసరమై ఉంటున్నాడు. Amen. ఆమేన్. And by the message you know that God always use a man to deliver a man. అయితే దేవుడు తన యొక్క వర్తమానంలో చూసినట్లయితే ఎప్పుడైనా సరే మనుషులను విడిపించడం కోసమే ఒక మనుషుని అవసరత కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Because God is spirit. ఎందుకోసం అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. And the spirit God ఈ యొక్క ఆత్మ అయి ఉన్న దేవుడు need a body ఆ ఆత్మ అయి ఉన్న దేవుడు ఒక శరీరం యొక్క అవసరత కలిగి ఉన్నాడు. to work. ఎందుకోసం అంటే పని చేయటం కోసమై. Hallelujah. హల్లెలూయా. Our God is spirit. మన యొక్క దేవుడు ఆత్మ అయి ఉంటున్నాడు. How many of you believe that? ఎంతమంది దీన్ని నమ్ముచున్నారండి? And God created us also in the spirit. దేవుడు మనల్ని కూడా ఆత్మలోనే సృష్టించినాడు. In Genesis 1. అది ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా.
In Genesis 1, God created his own children in his own image. ఇక ఆదికాండ మొదటి అధ్యాయంలో దేవుడు తన యొక్క పిల్లల్ని తన యొక్క సొంత స్వరూపంలో నిర్మాణం చేశాడు. Hallelujah. హల్లెలూయా. What is that image? ఆ యొక్క స్వరూపం ఏమిటి? Hallelujah. హల్లెలూయా. I believe you are very good Bible readers. నేను నమ్ముచున్నాను మీరు మంచిగా బైబిల్ చదివే వాళ్ళని. And brother said you are very good message readers also. సహోదరుడు చెప్పినారు వాళ్ళందరూ కూడా మంచి వర్తమానం చదివే వాళ్ళు, వర్తమానం నమ్మిన వాళ్ళని. So I expect a good response from you. నేను ఏమనుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని నమ్ముచున్నాను. Amen. ఆమేన్. So when we read the message, how much deep we go, that much we enjoy. అయితే ఎప్పుడైతే వర్తమానం మనం ఎరిగిన వాళ్ళం ఉంటామో వర్తమానంలోకి వెళ్తున్న కొలది ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. How much higher we go, that much we enjoy. ఎంతగానైతే మనం ఎక్కువ ఎత్తుకు ఎదుగుతామో అంతగా మనం సంతోషిస్తాం. Because this message is a very higher message. ఎందుకోసమంటే ఈ యొక్క వర్తమానం చాలా ఉన్నతమైన వర్తమానం. This message is not for the chickens. ఇది కేవలము ఎంత మాత్రం కూడా ఈ వర్తమానము కోడి పిల్లలకు సంబంధించింది కాదు. How much distance the chicken can jump? అయితే ఇక కోడి పిల్లలు ఎంత ఎత్తు ఎదగలుగుతాయండి? ఇంత ఎత్తు ఎదుగుతాయా? ఇంత ఎత్తు ఎగరగలుగుతాయా? Going down. Brrr, going down. అది కొంచెం ఎగురుతానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ పడిపోద్ది, ఎగురుతానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ పడిపోద్ది. That is chicken's height. ఎందుకోసం అంటే అది ఆ యొక్క కోడి పిల్ల యొక్క సామర్థ్యం అంతే. But eagles are not like that. అయితే పక్షిరాజులు ఆ విధంగా కాదు ఎంత మాత్రము. Amen. ఆమేన్. Until the eagles crossing the beyond the limits. అయితే ఈ యొక్క పక్షిరాజులు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క పరిధిని దాటి ఎగురుతూ ఉంటాయి. They are going beyond the limits. అయితే వాటి యొక్క పరిధిని దాటి వెళ్ళిపోతాయి. Then they feel free. అప్పుడు ఏమైతే అంటే పరిధిని దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చాలా సంతోషంగా పర్వాలేదు అనుకుంటాయి. So we are the eagles. మనము పక్షిరాజులమై ఉంటున్నాము. We are not poultry chickens. మనం ఎంత మాత్రము కూడా ఆ యొక్క కోళ్ళ ఫారంలో ఎదిగేటటువంటి కోడి పిల్లలము కాదు. Hallelujah. హల్లెలూయా. And we are the eagles of God. మనము దేవుని పక్షిరాజులమై ఉన్నాము. So the chapter 1, God created a man in his own image. అయితే మొదటి అధ్యాయం ఆదికాండములో దేవుడు తన యొక్క సొంత పోలిక చొప్పున మానవుని తయారు చేసినాడు. And he created in his own image man and woman. అయితే దేవుడు మానవుని మరియు స్త్రీని, పురుషుని స్త్రీని కూడా ఇద్దరిని దేవుని యొక్క పోలికలో చేసినాడు. But in the very second chapter the Bible says there was no man to till the ground. అయితే బైబిల్ గ్రంథంలో అదే ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే భూమిని సేద్యపరచుట కొరకే మనుషుడు లేడు అని రాయబడి ఉన్నది. So where was that man who was created in the image of God? మొదటి అధ్యాయంలో దేవుడు నిర్మాణం చేసిన మనుషుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? Understand it? అర్థం చేసుకుంటున్నారా? The second chapter says there is no man to till the ground. 2వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతుందంటే భూమిని సేద్యపరచుటకు మనుషుడు లేడు అని. So where was that man who was created in the first chapter? మొదటి అధ్యాయంలో తయారు చేయబడిన మనుషుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? Hallelujah. హల్లెలూయా. But God created a man in his own image. దేవుడు తన సొంత పోలిక చొప్పున మానవుని నిర్మాణం చేసినప్పుడు God blessed them. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినాడు. Hallelujah. హల్లెలూయా. Don't open the Bible. అది బైబిల్ గ్రంథం తెరవాల్సిన పని లేదు. Tell me, ఇప్పుడు చెప్పండి, did God bless the man who created the second chapter? అయితే దేవుడు 2వ అధ్యాయంలో నిర్మాణం చేసిన మనుషుని ఆశీర్వదించినాడా? చెప్పండి సమాధానం. ఆలోచించారా? Second chapter goal. Second chapter only mind running. When you read the Bible, బైబిల్ గ్రంథం ఎప్పుడైతే మీరు చదువుతారో it's the most mysterious book. అది చాలా మర్మయుక్తమైనటువంటి పుస్తకం. అది Every word, every letter, every line is very important. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి పదము, ప్రతి లైను, ప్రతి అక్షరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైనది. Don't read like a story book. అయితే ఒక కథల పుస్తకం చదివినట్లుగా చదవకండి. When you read the Bible, ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతారో read and meditate, read and meditate, read and meditate. బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. Understanding? అర్థం చేసుకున్నారా దీన్ని? This is not a newspaper, just read the news. ఇది కేవలము వార్తాపత్రిక కాదండి, వార్తలు చదివినట్లుగా చదవటానికి. It's a book full of revelations. ఈ యొక్క పుస్తకము సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత కలిగినది అయి ఉన్నది. If we say that is a book, is a love letter. అయితే ఈ యొక్క పుస్తకము ఒక ప్రేమ లేఖ లాంటిది. You know that? మీకు తెలుసా అది? How they read a love letter? ఎలా అది ప్రేమ లేఖ అయి ఉన్నది? Prophet explained that. ప్రవక్త దాని గురించి వివరించినాడు. One man is writing a letter to his wife. ఒక పురుషుడు తన యొక్క భార్యకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. He is far away from the house. He is
far away from the house. అతను తన యొక్క కుటుంబం నుంచి చాలా దూరంగా ఉన్నాడు. అప్పుడు He's writing, my honey, ఆయన తన యొక్క భార్యకు రాస్తున్నాడు, నా ప్రియమైన దాన, I'm writing this letter. నేను ఈ యొక్క ఉత్తరమును ఎందుకోసం రాస్తున్నానంటే Dot, 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 dot. దాని మీద ఒక చుక్కలు పెట్టేసినాడు. You remember? నీకు గుర్తున్నదా, Before I leave India, నేను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కంటే ముందుగా what I said to you? నేను నీతో ఏం చెప్పినాను? Dot, 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 dot. చుక్కలు పెట్టేసినాడు అక్కడ. What you told me? నువ్వు ఏం చెప్పినావు నాకు? What happened in the last moments before I come? నేను అక్కడ నుంచి తిరిగి ఇక్కడికి నేను ఇంటిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు కంటే ముందుగా జరిగినటువంటి చివరి గడియ ఏంటిది? Do you remember? మీకు అది గుర్తున్నదా? Understanding? మీరు దాన్ని అర్థం చేసుకుంటున్నారా? And what you asked that I will bring? నేను ఏం తీసుకురావాలని నీవు నన్ను అడిగి ఉన్నావు? Dot, 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 dot. మళ్ళీ అక్కడ చుక్కలు పెట్టేశాడు. Do you remember when we married and the first day we married, what you said, what I said? నీకు గుర్తున్నదా, మన వివాహం చేయబడిన తర్వాత మొదటి రోజున నువ్వేం చెప్పావు నాతో, నీతో ఏం చెప్పాను? Dot, 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 dot. మళ్ళా చుక్కలు పెట్టాడు అక్కడ. This letter reached home. ఆ యొక్క ఉత్తరము కుటుంబానికి, ఆ యొక్క ఇంటికి చేరి ఉన్నది. Nobody in the home, the sister is not in the home. అయితే ఆ యొక్క సమయం ఉత్తరం వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు, ఆ యొక్క సహోదరి కూడా లేదు. So somebody took the letter. అయితే ఎవరో అక్కడ ఉన్న వ్యక్తి ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకున్నారు. Dear honey, ఆయన చదువుతున్నాడు, నా ప్రియమైన దాన, on certain day, ఆ రోజున పలానా రోజున under the tree, ఆ యొక్క చెట్టు క్రింద what happened? ఏం జరిగింది? Dot, 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 dot. చుక్కలు. The person who read the letter, ఆ యొక్క ఉత్తరాన్ని చదివినటువంటి వ్యక్తి he become mental. అతను పిచ్చోడైపోయినాడు. అక్కడ ఏం జరిగింది? వాళ్ళకి ఏం జరిగింది ఇక్కడ, ఆ చుక్కలున్న ప్రాంతంలో జరిగింది ఏంటి అని. Before he go from the house, అతడు ఇంటి నుంచి వెళ్ళిపోతాను కంటే ముందుగా, I only met him last. నేనే అతన్ని కలిసింది చివరిగా. Then after that, when he met his wife, నేను కలిసిన తర్వాత, అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చి తన భార్యను కలిసినాడు? what she said, ఆమె ఏం చెప్పింది, what he said, అతడేం చెప్పినాడు ఆమెతో, what happened in the last moment? అయితే చివరి గడియల్లో ఏం జరిగింది అక్కడ? Dot, 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 dot. అక్కడ చుక్కలు ఉన్నాయి. They don't understand until they throw it. అతడు ఏ మాత్రం అర్థం చేసుకోలేక ఆ ఉత్తరాన్ని తీసి పడేశాడు. But the wife comes. ఎప్పుడైతే ఆ భార్య వచ్చిందో, See, your husband had written, what nonsense he writes, nothing understandable. ఆ యొక్క భార్యకు ఆ యొక్క వ్యక్తి ఉత్తరం ఇస్తూ, నీకు భర్త ఉత్తరం రాసినాడు, ఏం అర్థం కావట్లేదు, ఏం ఉంది దీంట్లో, నువ్వు చదువుకో అన్నాడు. And she take the letter, ఆమె ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకుంది, going inside the room, ఆమె గదిలోకి వెళ్ళింది, snatch it, ఆమె తలుపు మూసేసుకుంది. and she's reading one line. ఆమె ఒక వరుస చదివి, under the tree, ఆ యొక్క చెట్టు క్రింద she laughing and laughing. ఆమె నవ్వుతా ఉంది. Before I go, నేను వెళ్తాను కంటే ముందుగా, you know what you say? నువ్వేం చెప్పావో నీకు తెలుసా? Laughing. ఆమె నవ్వుతా ఉంది దాన్ని బట్టి. The other person saying, what happened to her? ఆ పక్కనున్న వ్యక్తి ఏం జరిగింది ఏమో కానీ ఆయన ఆశ్చర్యపోతున్నాడు. For one line she's laughing. ఒక్క వరుస చదివింది, నవ్వుతా ఉంది. ఎందుకు నవ్వుతుంది? Before I leave, నేను వెళ్తాను కంటే ముందుగా what you did? నువ్వేం చేశావు? She laughing. ఆమె వెంటనే దాన్ని బట్టి నవ్వింది. You know, మీకు తెలుసా అండి, no other can understand what is that love letter. అయితే ప్రేమ లేఖ అనేది వాళ్ళు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. Hallelujah. హల్లెలూయా. So the Bible is also for the particular peoples. అయితే బైబిల్ గ్రంథం కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తుల కోసం మాత్రమే. Everyone can read, but everyone cannot understand. ప్రతి ఒక్కరు చదవగలరు, కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేరు. And God also don't want everyone understand. దేవుడు కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకోవట్లేదు. But God allows them to read. దేవుడు వారిని చదువుట కోసమే అనుమతించినాడు, but not allow them to understand. అయితే వారు అర్థం చేసుకుంటానికి మాత్రం దేవుడు అనుమతించట్లేదు. This is what he is saying in Mark chapter 4. అయితే అదే మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. You want to read it? మీరు దాన్ని చదవకూర్చున్నారా? Some new people will be there, so we have to manage. We may know these verses. అయితే మనకి ఈ వచనాలు తెలుసు కానీ కొత్త వాళ్ళు వచ్చినారు కనుక వాళ్ళు కూడా తెలుసుకున్నారు. Adjust with them. మనం వాళ్ళతో పాటు కలిసి కొంచెం సర్దుబాటు చేసుకుందాం. Hallelujah. హల్లెలూయా. The Mark chapter 4, మార్కు సువార్త 4వ అధ్యాయము 10th verse. 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ
వెలుపలుండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు. Here God, Jesus is dividing the people into two pieces. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని రెండు భాగాలుగా విభాగిస్తున్నాడు. Amen. ఆమేన్. The people who are inside, the people who are outside. లోపల ఉన్నవారు మరియు వెలుపల ఉన్నవారు అని రెండు విభాగాలుగా దేవుడు విభాగిస్తున్నాడు. Is like that? నిజమే కదండి అట్లా? This is not for the outsiders. అయితే ఈ యొక్క వాక్యం అనేది బయట ఉన్న వారికి కాదు. It is given to you but not given for them. అయితే ఆ వాక్యము మీకు ఇవ్వబడింది కానీ బయట ఉన్న వారికి కాదు. And next verse. అయితే తర్వాత వచనము, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహించుకయు ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. Jesus saying, యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, they will see, వాళ్ళు చూస్తారు, they will hear, వాళ్ళు వింటారు, but don't understand. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. They will be in the meeting. వాళ్ళు కూడా కూటమిలోనే ఉంటారు, They will sit in the meeting. వాళ్ళు కూటమిలోనే కూర్చుంటారు, They will hear the message, వాళ్ళు వర్తమానంలో వింటారు, but they will not understand. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు. Lord, అంతేనా? why you are not giving that understanding to them? అయితే ఎందుకు వారు అర్థం చేసుకోకుండా ఉన్నట్లుగా దేవుడు వారికి అనుమతించలేదు? He only answering there. అక్కడ ఆయనే దానికి సమాధానం చెప్తున్నాడు. If the eyes and ears open and understand the message what I am saying, ఒకవేళ వారికి గనక తెరవబడుటకు హృదయాన్ని మరియు వినటానికి చెవులను గనక తెరిచినట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని, if they understand, వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకున్నట్లయితే they repent. వాళ్ళు పశ్చాత్తాప పొందుతారు. If they repent, వాళ్ళు ఒకవేళ పశ్చాత్తాప పొందినట్లయితే I have to accept. అప్పుడు నేను వాళ్ళని అంగీకరించాలి. But I don't want to do that. అయితే నేను వారు ఆ ప్రకారం అంగీకరించబట్ట నాకు ఇష్టం లేదు. మీరు ఎందుకు మీటింగ్ పిలిచారు? ఎందుకు మీరు మీటింగ్ పిలిచారండి? You are not going to open their eyes also, ఒకవేళ మీ యొక్క నేత్రములు కనీసం తెరవకుండా and you are not allowing them to understand the message also. వాళ్ళు వర్తమానమును అంగీకరించడం కూడా వర్తమానమును గ్రహించడం కూడా అంగీకరించకుండా ఉన్నట్లయితే Then why you are calling them to the meeting? ఎందుకు వారిని కూటములకు పిలుస్తున్నారు? I understand, my sisters. అర్థమవుతుందా లేదా సహోదరులారా? కూటానికైతే పిలుస్తున్నారు కానీ వినటానికి చెవులు తెరవట్లేదు, గ్రహిస్తానికి హృదయం తెరవట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు కూటానికి పిలిచారు? What we are preaching, అయితే మనము ఏమి బోధిస్తున్నామంటే, what all Christian world is preaching, అయితే సమస్తమైనటువంటి క్రైస్తవ ప్రపంచమంతా కూడా దాన్ని బోధించట్లేదు. God so loved the world, he gave his only son, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని అనుగ్రహించినాడు. and whomsoever believe in him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో he will accept him. వారు ఆయనను అంగీకరిస్తారు. It seems like that. అదే ప్రకారముగా It seems like that. అదే ప్రకారముగాను కనపడుతుంది. అదే ప్రకారంగా ఇది కూడా కనబడుతుంది. ఇది కూడా దానికి సమాంతరంగా కనిపిస్తుంది. That God loved the world. అదే ప్రకారంగా దేవుడు లోకమును ప్రేమించినాడు. It looks like that. ఆ ప్రకారంగా దేవుడు లోకమును ఎలా ప్రేమించినాడో ఇక్కడ జరుగుతున్న కూటం కూడా వాక్యం వినటం కూడా అదే విధంగా కనిపిస్తుంది. Understanding? అర్థం చేసుకున్నారా? That's what the Christian people are saying. God came to full world. అదే ప్రకారంగా క్రైస్తవ ప్రపంచం అంతా ఏమంటుందంటే దేవుడు లోకమంతటి కోసం వచ్చాడని చెప్తున్నారు. We will make full India Christian country. అయితే మనం క్రైస్తవ దేశంగా ఇక భారతదేశాన్ని అంతా మారుస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇదే their visions. ఇదేనండి వాళ్ళకు ఉన్నటువంటి దర్శనము. They made a big meeting in Marina Beach in Chennai. అయితే చెన్నై మెరీనా బీచ్ లోపల చాలా పెద్ద కూటాన్ని ఏర్పాటు చేశారు. They shouted, వాళ్ళు ఎట్లా కేకలు పెడుతున్నారంటే, we make India for Jesus Christ. అయితే మేము ఈ యొక్క భారతదేశాన్ని మొత్తం దేవుని కోసం మారుస్తామని కేకలు పెడుతున్నారు. I laughed. నేను దాన్ని చూసి నవ్వాను. ఇది దేవుడి చిత్తమా? ఈ విధంగా భారతదేశాన్ని మొత్తం కూడా క్రైస్తవ దేశంగా మార్చడం దేవుని చిత్తమా అసలు? When Jesus Christ came, he not converted the whole Israel to him. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు సమస్తమైన ఇశ్రాయేలు దేశాన్నే తన వైపు మళ్లించుకోలేకపోయాడు. He said, I only came to seek the lost. అయితే ఆయన ఏమని చెప్పినాడంటే, తప్పిపోయినటువంటి చివరి విత్తనము కోసం, చివరి గొర్రె కోసం వచ్చానని చెప్పాడు ఆయన. Jesus not said that I came for everyone. యేసుక్రీస్తే చెప్పలేదు నేను అందరి కోసం వచ్చానని. I came only for the lost to find. అయితే తప్పిపోయిన వారి లోపల చివరి గురుని వెతుకుడు కోసమే నేను వచ్చానని చెప్పాడు ఆయన.
Hallelujah. హల్లెలూయా. What the word is clearly saying, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, if their eyes open, if their ears open, they understand what they are hearing. అయితే వారు వాళ్ళ యొక్క నేత్రం, వాళ్ళ యొక్క చెవులు గనక తెరవబడి, వాళ్ళ యొక్క నేత్రములు గనక తెరవబడి, వాళ్ళ హృదయము గనక దాన్ని అంగీకరించినట్లయితే, If they repent. వాళ్ళప్పుడు పశ్చాత్తాపడతారు. Understanding? మీరు అర్థం చేసుకుంటున్నారా? God saying, I don't want them to repent. అయితే దేవుడే ఏమని చెప్తున్నాడని, వాళ్ళు పశ్చాత్తాపడాలని నేను కోరుకోవట్లేదు అంటున్నాడు ఆయన. If they repent, వాళ్ళు గనక పశ్చాత్తాపడ్డట్లయితే they come to me, వాళ్ళు నా దగ్గరికి వస్తారు, then I have to accept them, నేను వారిని తప్పనిసరిగా అంగీకరించాలి. and they will ask the Holy Ghost, అయితే వాళ్ళు అప్పుడు పరిశుద్ధాత్మను కోరుతారు, I have to give to them. నేను వారికి తప్పనిసరిగా ఆత్మనివ్వాలి. They will ask to come in heaven, అయితే వాళ్ళు ఏమంటారు, నేను పరలోక రాజ్యానికి వస్తామంటారు, then I have to take them to heaven. నేను వారిని తప్పనిసరిగా పరలోకం తీసుకెళ్ళాలి. I don't want to do that. అయితే వారందరూ కూడా ఆ ప్రకారంగా రావటం నాకు ఇష్టం లేదు. మీరు ఎవరి కోసం వచ్చారు ప్రభు? వాళ్ళు ఏమంటున్నారు, ప్రభువా నువ్వు ఎవరి కోసం వచ్చావు అలాగైతే? ఒకే మీటింగ్ లో somebody's eyes is opening, somebody's eyes is closing. ఒకే జరుగుతున్న కూటములో కొంతమంది నేత్రాలు మూయబడుతున్నాయి, కొంతమంది నేత్రాలు తెరవబడుతున్నాయి. Jesus is not interested to open all eyes. యేసుక్రీస్తు వారు అందరి నేత్రములు తెరవబడటం ఇష్టపడట్లేదు. He said that I don't want everyone to repent in my meeting. ప్రతి ఒక్కరు కూడా ఈ కూటములోకి వచ్చిన వారందరూ పశ్చాత్తాపడాలని నేను కోరట్లేదు అంటున్నాడు ఆయన. I need those people repent whom I am interested. నేను ఎవరి పట్లనైతే ఆసక్తి కలిగి ఉన్నానో వారు మాత్రమే పశ్చాత్తాపడాలని నేను కోరుకుంటున్నాను. If everyone understand, everyone repent, then every seed will come to me and I have to give Holy Ghost to every seed. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంగీకరించి నా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు పశ్చాత్తాపడతారు, అప్పుడు వాళ్ళకు పరిశుద్ధాత్మను నేను అందరికి ఇవ్వాలి. But the Holy Ghost is not for everyone. అయితే పరిశుద్ధాత్మ అందరి కోసం కాదు. Understanding? అర్థం చేసుకుంటున్నారా? The Holy Ghost is for the special people. పరిశుద్ధాత్మ కేవలం ప్రత్యేకమైన జనాంగానికి మాత్రమే. The gift of Holy Ghost can go to everyone. అయితే పరిశుద్ధాత్మ వరము అందరికీ వెళ్ళదు. Can go. They can receive the gift of the Holy Ghost. ఒకవేళ పరిశుద్ధాత్మక వరము ప్రతి ఒక్కరు పొందుకోనివ్వండి. Gift of the Holy Ghost. పరిశుద్ధాత్మక వరము. But person of the Holy Ghost. Person of the Holy Ghost. పరిశుద్ధాత్మ వరము అందరూ పొందుకొనవచ్చు కానీ పరిశుద్ధాత్ముని అందరూ పొందలేరు. But Branham said, what is the Holy Ghost? The Holy Ghost is the person of Jesus Christ. అయితే పరిశుద్ధాత్మ అనగా ఏమిటని ప్రవక్త గారు చెప్పినారంటే, పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్ముడు అనబడినటువంటి ఒక వ్యక్తి. Is a person of Jesus Christ. యేసు క్రీస్తు లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వము. Holy Ghost is a person. పరిశుద్ధాత్మ అనగా ఒక వ్యక్తిత్వము. And gift is different. అయితే వరం అనేది ప్రత్యేక వేరేది. Understanding? అర్థం చేసుకుంటున్నారా? Let me explain. నేను దాన్ని వివరిస్తాను చూడండి.